Hello students, welcome back to the channel AD Mentoring. So I hope నేను కూడా రికవర్ అయ్యాను. సో క్లాసెస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఛానల్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ గురించి మాత్రం ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే అడుగుతున్నారు. అండ్ ఇంకో చిన్న అప్డేట్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో అప్లికేషన్ ఇంకా ఎవరైనా తెలంగాణ స్టేట్ వాళ్ళు టీఎస్ఆర్జేసీ సెట్కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ మంత్ ఎండింగ్ దాకా ఎక్స్టెండ్ చేశారు. సో అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా. పాలిసెట్కి వెబ్సైట్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో లేటెస్ట్ అప్డేట్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, IIIT బాసరకు సంబంధించి. సో వాళ్ళు కూడా ఈసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అన్నట్టు దాని కంటెంట్. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే అది ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళు మార్నింగ్ అప్లోడ్ చేశాను. అండ్ ప్రిపరేషన్కి సంబంధించి సో ఈ క్లాసెస్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా, అంటే పాలిసెట్ రాసినా, ఏపీఆర్జేసీ రాసినా, టీఎస్ఆర్జేసీ రాసినా, టీఎస్డబ్ల్యూఆర్జేసీ రాసినా, IIIT అయినా ఈ కాన్సెప్ట్స్ మీకు ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అందుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అనేది క్లిక్ చేయండి. అలా చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అందుతుంది. సో ఇక ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ డేట్స్ కన్ఫామ్ అయితే డేట్స్ కన్ఫామ్ అయ్యేదాకా ప్రిపరేషన్ అనేది అప్పుడు స్టార్ట్ చేద్దాంలా అని అనుకోకండి. ఎందుకనంటే సో ఎగ్జామ్ని బట్టి కొంచెం క్వశ్చన్స్ మారుతుంటాయి. సో ఆ క్వశ్చన్ ప్యాటర్న్ మారేటప్పుడు మీకు ఐడియా ఉండాలి అని అంటే మీ చదివిన సిలబస్ త్వరగా రివిజన్ చేయాలి. దట్టు ఆన్లైన్లో జరిగాయి కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నారో తెలీదు. సో ఒకసారి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నా సజెషన్, ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించకండి. సో ఎగ్జామ్ డేట్ అనేది చేస్తారు. సో ప్రిపరేషన్ అనేది మీకు వేస్ట్ అవ్వదు. ఎగ్జామ్ కండక్ట్ చేసినా చేయకపోయినా ఈ నాలెడ్జ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దీంతో పాటు చెప్పాను, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో కంటెంట్ నేను ఎలా చేస్తున్నాను, సో ఎలా చేస్తే మీకు రీచ్ అవుతుంది, ఎందుకంటే లైవ్ కాదు కాబట్టి రికార్డెడ్ వీడియోస్ ఇవన్నీ. సో లైవ్ ఉంటే అది వేరే విషయం. సో లైవ్ కాదు కాబట్టి మీరు ఇచ్చే లైక్ని బట్టి తెలుస్తుంది ఇది అంటే కంటెంట్ నేను మార్చాలా లేక ఇంకా కొంచెం ఏదైనా స్లో చేయాలా కంటెంట్ చెప్పేటప్పుడు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది మీ లైక్ ద్వారానే తెలుస్తుంది. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇంకా సెట్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏబిఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ అని ఇచ్చారు క్వశ్చన్. సో వాటికి ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ n of a intersection b equals to pi. Option B, n of a intersection b equal to 0. Option C, n of a union b equals to n of a intersection b. And option D, n of a union b equals to 0. సో డెఫినెట్గా ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, ఇంకా ఉన్నది రెండే, ఇదన్నా. సో ఈ రెండిట్లో ఏది ఆప్షన్ అవుతుంది అని అంటే, డిస్జాయింట్ సెట్స్ అంటే డెఫినేషన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5, ఇది తెలిసిండాలి ఈ కండిషన్. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అవ్వదు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది చెప్తుంది. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్స్ ఉండవు. సో ఎలిమెంట్స్ ఉండవంటే 0 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 5 అనేది నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదేమో నెంబర్ని, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. 5 అనేది ఒక నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెంబరు సెట్ ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. కానీ ఫస్ట్ ఆప్షన్ ఇది ఇస్తాడు, ఎందుకంటే మీరు వెంటనే ఇది పెట్టేస్తారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 కాదు, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0. ఒకవేళ కండిషన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అంటే అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్,
ద క్లాస్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్. సో ఇది నాకు తెలిసి లేదనుకుంటాను మీకు, బట్ ఒక మెటీరియల్లో రెఫర్ చేస్తుంటే కనిపించింది. సో ఎనీవే జస్ట్ అదేం పెద్దగా కష్టమైనదేం కాదు. దీన్ని పవర్ సెట్ అని అంటాం. పవర్ సెట్ పి ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం. సో పి ఆఫ్ ఏ అని డినోట్ చేస్తాం. ద క్లాస్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్. ఇది సెకండ్ వన్. సో దాన్ని పి ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఏంటి అని అంటే, ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 అంటే ఏ అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అంటే సరే ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ అనేది ఏంటి అని అంటే పవర్ సెట్. పవర్ సెట్ అని అంటే ఇట్స్ ద సబ్సెట్స్, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్. క్లాస్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ అన్న కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ అన్న ఒకటే. సో ఏ 4 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2^4. సో 16 సబ్సెట్స్ ఉంటాయి. సో అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత. సో మనకు ఒక ఏ అనే సెట్కి ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. సో అన్నీ మీకు ప్లేలిస్ట్లో పెట్టాను, ఛానల్ ప్లేలిస్ట్లో. ఎవరైనా చూడకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ కాన్సెప్ట్ కోసం, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక సెట్లో 4 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అంటే, ఇప్పుడు ఏ అనే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఫార్ములా 2^4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎన్ అనే ఎలిమెంట్స్ ఉంటే ఒక సెట్లో 2^n అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఇప్పుడు పవర్ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ కాబట్టి, సో పవర్ సెట్లో అన్ని సబ్సెట్స్ ఉంటాయి. ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 16 సబ్సెట్స్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే ఒక పవర్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి అని అంటే సబ్సెట్స్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్. ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ. సో విచ్ ఆర్ నథింగ్ బట్ 16. సో ఆప్షన్ 16. ఇది ఒకవేళ డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోండి, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ అంటే టైం వేస్ట్ అవుతుంది, మిగతా డిస్కస్ చేయాలి. సో డౌట్ ఉంటే మాత్రం, ఒకవేళ ఇది చెప్పినప్పుడు డౌట్ ఉంటే మీరు ఫాలో అవుతున్నప్పుడు, సో మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫోర్త్ వన్ ఇది కూడా చెప్పాను. సో నంబర్ ఆఫ్ ఆల్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి అని అంటే, ఏ షుడ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి టూ ఉంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. జనరల్గా ప్రాపర్ సబ్సెట్స్ అని అంటే ఏ ఈక్వల్ టు ఏబి వద్దు, ఒకే సెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ అనే సెట్ తీసుకున్నాను. ఈ సెట్లో ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి సబ్సెట్స్ రాస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాస్తే, సో ఈ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2³ 8 రావాలి. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2³ సో 8. అవి ఏవేవి అని అంటే 1 2 3 1 2 1 3 2 3 అండ్ 1 2 3. ఇంకేంటంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 5 నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ రెండు. సో ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ సో ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు సో ఆ సెట్ని తీసుకోకూడదు. అంటే ఈ కంప్లీట్ ఏదైతే సెట్ ఇచ్చారో సబ్సెట్స్లో ఈ సెట్ తీసుకోకుండా మిగిలిన ఎన్ని సెట్స్ ఉన్నాయో అవి తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ అంటే, సో ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు m, then number of proper subsets equals to 2^m minus 1 which is equal to 2³ minus 1 which is equal to 7. So 7 is the answer. ఇది 3 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చారు. సో క్వశ్చన్లో 5 ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ క్వశ్చన్లో ఇది ఎగ్జాంపుల్, కానీ క్వశ్చన్లో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు
ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చారు. 5 ఎలిమెంట్స్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, 2⁻5 - 1 దట్ ఈస్ 32 - 1 31 అవుతుంది. సో 31 ఇస్ ది ఆన్సర్ ఫర్ 4th వన్. సో ఇది ఎగ్జాంపుల్, ఇది యాక్చువల్ క్వశ్చన్. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసుకోండి. సో 4th వన్కి నేను సింపుల్గా ఉండడానికి 3 ఎలిమెంట్స్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పాను. క్వశ్చన్ 5 ఎలిమెంట్స్కి ఇచ్చారు. సో అప్పుడు ప్రాపర్ సబ్సెట్స్ 2⁻5 - 1 32 - 1 31 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇలా ఇచ్చారు. x such that x belongs to a or x belongs to b. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ దీనికి ఆప్షన్స్ చూద్దాం. x such that x belongs to a or x belongs to b అనేది ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, ఆప్షన్ సి a మైనస్ b, ఆప్షన్ డి నన్, ఇలా ఇచ్చారు. సో దీంట్లో ఏ ఆప్షన్ అంటే ఆర్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో అయినా ఉండొచ్చు, లేదా ఎక్స్ అనే ఎలిమెంట్ బిలో అయినా ఉండొచ్చు. సో అది రిప్రజెంట్ చేసే ఆపరేషన్ ఏంటి అని అంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ ఏ ఆపరేషన్కి సంబంధించిందంటే ఏ యూనియన్ బికి సంబంధించింది. మరి ఏ ఇంటర్సెక్షన్ బికి ఏ ఆపరేషన్ ఉంటుంది అని అంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ ఏకి ఏలో ఉండాలి, దాంతోపాటు బిలో కూడా ఉండాలి, దాన్ని ఇంటర్సెక్షన్ అని అన్నారు. సో ఇంటర్సెక్షన్ అయితే ఈ కండిషన్, యూనియన్ అయితే ఈ కండిషన్. మరి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ వచ్చినప్పుడు ఏమి, ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది అని అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏ మైనస్ బికి కండిషన్. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నవే, కొత్త ఏం కాదు. డైరెక్ట్గా ఒకసారి టెక్స్ట్ బుక్లో చూస్తే అయిపోతుంది. బట్ ఆ ఫార్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినారు. ఆబ్జెక్టివ్ కాబట్టి మనం అన్నీ ఫోకస్ చేయాలి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఆబ్జెక్టివ్ కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఫోకస్ చేసి చదవాలి. అనాలిసిస్ కూడా చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇలానే అడుగుతారా లేక మార్చి అడుగుతారా అనేది కూడా చూసుకోవాలి కొంచెం. సిక్స్త్ వన్ ఏ యూనియన్ 5 అన్నారు. సో 5 అంటే ఏ ఎలిమెంట్స్ ఉండవు, ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రెండింటి కలిపితే ఏమవుతుంది? సో 6th వన్కి ఏంటంటే ఆప్షన్స్తో మనకు అనవసరం, ఎందుకంటే ఇది నార్మల్గా. సో ఏ అంటే ఒక సెట్, ఆ సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 అంటే ఒక ఎలిమెంట్ కూడా ఉండదు. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? ఏనే అవుతుంది. 7th వన్ ఏ ఇంటర్సెక్షన్ మ్యూ అన్నారు. మ్యూ అన్న యూ అన్న యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్లో సెట్ ఏ అనేది ఒక సబ్సెట్. ఈ రెండింటికి కామన్గా ఉన్నది ఏంటి? ఏ. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఏ యూనియన్ మ్యూ అన్నారు, అప్పుడు మ్యూ వస్తుంది. ఏ యూనియన్ మ్యూ. ఇప్పుడు దీంట్లోనే ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే అప్పుడు 5 వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఎలిమెంట్స్ని బట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టండి. సో ఆప్షన్స్ లేకుండా నేను డైరెక్ట్గానే చెప్తున్నా ఇవన్నీ. అండ్ 8th వన్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని డైరెక్ట్గా కన్నా కూడా గ్రాఫికల్గా చూపిస్తాను. సో అంటే ఇలానే చేయాలని ఏం లేదు, మీరు లాజిక్ అప్లై చేయాలి. ఎంత తక్కువ టైంలో చేస్తే అంత బెటర్. సో 8th వన్ ఆప్షన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుంటే యూనివర్సల్ సెట్ అనుకుంటే ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. సో ఇది ఏ మైనస్ బి, ఇది సెట్ ఏ. ఈ నేను ఇలా షేడ్ చేసిన పార్ట్ ఏమో ఏ ఇంటర్సెక్షన్ బి, ఇదేమో బి మైనస్. క్వశ్చన్ ఏం అడిగారంటే మనకి ఏ మైనస్ బి అడిగారు. ఏ మైనస్ బి. సో ఏ అంటే ఈ మొత్తం సెట్, ఈ మొత్తం సెట్లో ఈ ఏ మైనస్ బిని తీసేస్తే మనకి ఏం మిగిలింది? జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ కాసేపు ఇది కూడా తీసేయండి, పి అనే సెట్ కూడా తీసేయండి కాసేపు కన్ఫ్యూజన్ లేకుండా. ఇది ఇంటర్సెక్షన్. సో ఈ ఏ అనే సెట్లో ఏ మైనస్ బి అనేది ఇక్కడ దాకే ఉంటుంది. ఎక్కడ దాకా? ఇక్కడ దాకే ఉంటుంది. సో ఈ పార్ట్ తీసేసామంటే ఇంకా మనకు ఏలో మిగిలింది ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే మనం ఇలా రాయొచ్చు, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి
యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండింటిని కలిపితేనే ఏ అని కూడా ఇలాంటి కండిషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏలో ఏ మైనస్ బి తీసేసాం, ఇంకేముంటుంది, ఏ ఇంటర్సెక్షన్ బి. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్స్ నేను ఇవ్వట్లేదు, ఎందుకని అంటే ఇది మీరు డైరెక్ట్గా చేయడం తెలియాలి, అందుకే డైరెక్ట్గానే చెప్పాయి ఇంటర్సెక్షన్. సో 9th కూడా ఇలాంటిదే. సో 9th వన్, సో దీనికి ఆప్షన్స్ ఇస్తాం. 9th వన్ సో ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 4. ఇక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఎన్ ఆఫ్ ఏ 17 ఇచ్చారు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 4 ఇచ్చారు, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అడిగారు. సో సేమ్ ఇందాక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇది యూ అనుకుంటే ఇది ఇది. సో ఇప్పుడు మనం పోర్షన్తో కాదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ ఆఫ్ ఏ 17 ఉందా, ఏ ఇంటర్సెక్షన్ బి 4 ఉన్నాయి. సో ఏ ఎన్ ఆఫ్ ఏ ఎంత 70. సో ఏమడిగారు, ఎన్ ఆఫ్ ఏ మైనస్. సో ఇందాక రాసా కదా, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్. సో ఏ మొత్తం ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఏ మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కావాలి. సో ఎన్ ఆఫ్ ఏ అని రాస్తే మనం దీన్ని ఇలా రాయచ్చు. సో ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బిలో కావాలి. కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఒక సింగిల్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఉన్నప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అదే ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు అంటే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ సెట్ గురించి అడిగారు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకుంటాం. ఒకవేళ ఎన్ ఆఫ్ బి అడిగితే ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ తీసుకుంటాం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి మనకు తెలీదు, కనుక్కోవాలి. సో ఇవి ఎక్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 4 ఇచ్చారు, ఎన్ ఆఫ్ ఏ 17 ఇచ్చారు. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 17 మైనస్ 4 30. సో ఆప్షన్ ఇస్, ఇది చూడకుండా కూడా డైరెక్ట్ చెప్పచ్చు, ఎందుకంటే టోటల్ 17, దాంట్లో కామన్ పార్ట్ 4. సో 17 మైనస్ 4 అయితే ఓన్లీ ఏ మైనస్ బి పార్ట్ ఎంతో వస్తుంది. సో మీరు వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంటే. ఈ ఫార్ములాస్, ఈ కండిషన్స్, ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ గుర్తుపెట్టుకోవడము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. అండ్ దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ లాస్ట్. ఏ ఈక్వల్ టు ఒక క్వశ్చన్ ఇచ్చారు, అది లాస్ట్ ఇక్కడ. సో కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ఏ ఇస్ ఎ సెట్, ఏ అనే ఒక సెట్ ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో నేచురల్ నెంబర్ సెట్ ఇచ్చారు కాబట్టి అప్పుడు ఏ ఏమవుతుంది అని అంటే 1 2 3 4. నెక్స్ట్ బి అనే సెట్ ఇచ్చారు, బి సెట్లో ఎలిమెంట్స్ 2 3 6 8 ఉన్నాయి. సో మనల్ని ఏం అడిగారు అంటే ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో బి కాంప్లిమెంట్ అడిగారు కాబట్టి, సో బి కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం. బి కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ బి. యూనివర్సల్ సెట్ ఏమొస్తుంది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రెండింటిని కలిపి యూనివర్సల్ సెట్ అంటాం, మ్యూతో డినోట్ చేస్తాం. యూతో కూడా రాయొచ్చు, తప్పలేదు, మ్యూతో డినోట్ చేస్తాం. సో యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అప్పుడు కలిపితే 1 2 3 4 6 8 అవుతాయి. సో యూనివర్సల్ సెట్లో ఏ అనే సెట్ ఉంటుంది, బి అనే సెట్ ఉంటుంది. కాబట్టి యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మొత్తం ఏలో బిలో కలిపి ఉన్న ఎలిమెంట్స్ ఇవి 1 2 3 4 6 8. 2 3 ఎందుకంటే రిపీట్ అయింది కాబట్టి రాయట్లేదు, 6 8 మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 3 6 8. సో 2 తీసేస్తాం, 3 తీసేస్తాం, 6 తీసేస్తాం, 8 తీసేస్తాం. సో ఇక్కడ బి కాంప్లిమెంట్ ఉన్న ఎలిమెంట్స్ 1 4. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఏకి బి కాంప్లిమెంట్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి,
సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే, సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూడండి ఒకసారి. ఏలో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అండ్ 2 లేదు, 3 లేదు, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇంటర్సెక్షన్ కాబట్టి రెండిట్లో కామన్గా ఉన్నది కావాలి కాబట్టి సో 1,4 వస్తుంది. 1,4 అంటే ఏంటి, మళ్ళీ బి కాంప్లిమెంటే. ఒకవేళ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఇలా కూడా ఇవ్వచ్చు, ఆప్షన్స్ బి కాంప్లిమెంట్ అని. బట్ మనకి ఇక్కడ దాకా ఇచ్చారు ఆన్సర్. ఒకవేళ దీన్నే ఇలా కూడా అడగచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది ఇచ్చిన ఈ డేటాకి అంటే బి కాంప్లిమెంటే అవుతుంది. 1,4 అనేది బి కాంప్లిమెంట్, ఇలా కూడా ఆప్షన్స్లో ఇవ్వచ్చు. సో మీరు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఇక్కడ దాకా చేసి ఆపేస్తారు. ఇక్కడ దాకా చేసిన తర్వాత 1,4 అనేది ఏంటి, బి కాంప్లిమెంట్. ఒక్కోసారి 1,4 బి కాంప్లిమెంట్, ఇంకో ఆప్షన్ బోత్ లాస్ట్ ఆప్షన్ నన్ అని ఇస్తారు. అంటే 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 1,4, సెకండ్ ఆప్షన్ బి కాంప్లిమెంట్, థర్డ్ ఆప్షన్ బోత్, ఫోర్త్ ఆప్షన్ నన్. అలా ఉన్నప్పుడు ఏంటి ఆప్షన్ సి అంటే బోత్. సో ఆప్షన్స్ని బట్టి చేయండి, కేవలం ఒక ఆన్సర్ని బేస్ చేసుకొని కరెక్ట్ అనే ఆప్షన్ పెట్టకండి. ఎందుకనంటే పక్కన ఉన్న ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని చేస్తే మీ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇది సెట్స్కి సంబంధించిన ఒకటి. సో మనకి ఎగ్జామ్ డేట్ తెలిస్తే మళ్ళీ ఇంకా కొన్ని బిట్స్ లాస్ట్ మూమెంట్లో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయిస్తాను. ఇవి మాత్రం మీ కాన్సెప్ట్స్కి సంబంధించి ఈ స్టడీ మెటీరియల్స్లో మీ ఉన్న రెఫరెన్సెస్ బుక్స్ మీకు ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో వాటిలో ఉన్న మెటీరియల్స్ రెఫర్ చేసి నేను గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ కలెక్ట్ చేశాను ఈ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ ప్రతి కాన్సెప్ట్ని చాలా వరకు కవర్ చేస్తుంది. సో ఈ మోడల్స్ కన్నా ఎక్కువ అయితే రావు, కన్ఫామ్గా నేను చెప్తాను. సో డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.